ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని మరొక దినము నాయన తండ్రి, నీ ప్రాణవాయువుని మా ముక్కు రంధ్రంలో ఊది అయ్యా తండ్రి, ఈరోజు జీవితం లెక్కలు మమ్మల్ని ఉంచి అయ్యా వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. నీకే మహిమ ఆరాధన చెల్లును గాక. ఈ రోజంతా కూడా నీ కాపుదల భద్రతలో మమ్మల్ని ఉంచినైనా నీ చిత్తానుసారం జీవించే కృపను దయచేయమని, వాక్యం వింటున్న సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా నీ ఆత్మ అభిషేకం మా పైన కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే, మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో, చిన్న పిల్లలారా మీరు నా యొద్దకు రండి, చిన్న పిల్లల్ని మీరు ఆపవద్దు, దేవుడి యొక్క రాజ్యం వారిదే అని రాయబడింది. అంటే చిన్న పిల్లల్లాగా నువ్వు నేను మారితేనే దేవుడి యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళగలము. ఇది ఒక సత్యం. ఈరోజు మనం నేర్చుకోవాలి. మరి మనం ఎంతో ఎదిగిపోయామని అనుకుంటూ ఉంటాం, పెద్దవారం అయిపోయాం అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఒకళ్ళ మాట వినాల్సిన అవసరం లేదని మనం అనుకుంటూ ఉంటాం. మీరెవరు నాకు చెప్పడానికి, నాకు అంతా తెలుసు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు వాక్యంలో ప్రభువు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు చిన్న పిల్లల్లాగా అవ్వండి. అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ లిటిల్ చిల్డ్రన్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. చిన్నపిల్లలకి దేవుడు ఒక రాజ్యానితో పోల్చి ఉన్నాడు. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, మనలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, ఆస్తిలో కానీ, అంతస్తులో కానీ, చదువులో కానీ, మరి హోదాలో కానీ, మరి ఏ విధంగా నేను ఎంత ఎత్తు ఎదిగినా సరే నువ్వు తగ్గించుకోవాలి. చిన్న బిడ్డలలాగా నేను మారాలి అని, అప్పుడే ఆయన రాజ్యంలోకి నువ్వు ప్రవేశించగలవు అని ఈరోజు మనకి నేర్పిస్తుంది బైబిల్. మరి చిన్న పిల్లల్లో ఉన్నది ఏమిటి అంటే, పవిత్రత చిన్న పిల్లల్లో ఉంటుందండి. పరిశుద్ధత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళలో ఏమాత్రం కల్మషం ఉండదండి. ఏమాత్రం కూడా వాళ్ళలో కుట్ర కానీ, కుళ్ళు కానీ, కుతంత్రాలు కానీ, మరి వాళ్ళ కోప తాపాలు కానీ వాళ్ళకు ఉండదండి. అలాంటి మనస్తత్వం నీకు నాకు ఉండాలి. అందుకని చిన్న పిల్లల్లాగా మీరు మారండి అని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అలాగే వాళ్ళలో అమాయకత్వం ఉంటుందండి. ఏదంటే అది తొందరగా వాళ్ళు నమ్మేశారు. వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని, మరి నూతనంగా మరి కొత్త వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళరండి. చాలా అమాయకంగా ఉంటారు. ఎంత స్వచ్ఛమైన ప్రేమ అండి వాళ్ళది, ఎంత నిర్మలమైన ప్రేమ చంటి బిడ్డలది. మరి ఈరోజు ప్రియులారా, మరి దేవుడి పట్ల నీకున్న ప్రేమ నిర్మలంగా ఉందా, స్వచ్ఛంగా ఉందా, లేదా కల్తీ అయిపోయిందా? లోకంలో పడిపోయి లోకంలో ఉన్న ఇతర అన్నిటి మీద ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావా, లేదా ఒక చంటి బిడ్డలాగా దేవుడి పైన ఆనుకొని జీవిస్తున్నావా? మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎంత నమ్మకంగా ఉంటారు కదా, ఎంత ప్రేమగా ఉంటారు కదా చంటి బిడ్డలు. చిన్న పిల్లలదే దేవుడు రాజ్యం అంటున్నారండి. దేవుడు రాజ్యం తినటం తాగటం కాదండి. దేవుడు రాజ్యం అంటే నీతి న్యాయం అని బైబిల్ చెప్తుంది. సో అన్లెస్ యు బికమ్ లైక్ చిల్డ్రన్. అందుకనే మత్తయి సువార్తలో కూడా మనం వింటాం కదా, మరి ప్రవ్వా అని అన్నవారు పరలోక రాజ్యంలోకి చేరారు. కానీ దేవుడి చిత్తానుసారం జీవించే వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుతారని మనం తెలుసుకోవాలి. ఒకానొక సందర్భంలో ఒక సన్నివేశాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒకరోజు ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి మరి ప్రయాణమై వెళ్తున్నారు. వాళ్ళ నాన్న మరి బస్సు డ్రైవర్గా ఉన్నాడు. హఠాత్తుగా బస్సు బ్రేక్లు ఫెయిల్ అయిపోయి మరి ప్రమాద స్థాయికి మరి ఆ బస్సు చేరుకుంది. బస్సులో వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. అందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు. చచ్చిపోతామని భయపడుతున్నారు. యాక్సిడెంట్ అయిపోతుంది, లోయలో పడిపోతుంది బస్ అని చాలా ఆందోళనకరంగా భ్రాంతులై ఉన్న సమయంలో ఈ బాబు మాత్రం చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి, అబ్బాయి నీకు అర్థమవుతుందా, మనందరం కూడా చనిపోతున్నాం, మన బస్సుకి యాక్సిడెంట్ అయింది, బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని చెప్పినప్పుడు ఆ బాబు అన్న మాట ఏంటో తెలుసా, నాకేం కాదండి, ఎందుకంటే
బస్సు నడిపిస్తుంది మా నాన్నగారు. మా నాన్నగారు బస్సు నడిపిస్తున్నారు. ఈ బస్సులో నేనున్నాను కాబట్టి మరి బ్రేకులు ఫెయిల్ అయినా, యాక్సిడెంట్ అయినా, లోయలో పడిపోయే ప్రమాదమైనా సరే నేనున్నాను బస్సులో కాబట్టి మా నాన్న బస్సుని జాగ్రత్తగా ఆపుతాడు. అంత నమ్మకం అండి మరి తండ్రి పట్ల కుమారుడికి. మరి ఈరోజు చిన్నపిల్లలారా, దేవుడు రాజ్యం మీదని దేవుడు చెప్తున్నాడు. మరి తండ్రి మీద అలాంటి నమ్మకం నీకుందా? లోయలో వెళ్ళిపోయే ప్రమాదం ఉందేమో, లేదా దారి తెలియని పరిస్థితిలో ఉందేమో. చిన్న పిల్లలు చేయి పట్టుకొని ఎలాగైతే నమ్మకంగా తండ్రిని వెంబడిస్తారో, ఈరోజు నీ దేవుడు చేయి పట్టుకొని నడుస్తావా? ఆయన నిన్ను పడనివ్వడు. ఆయన నిన్ను నడిపించువాడు. నిద్రపోడు, కొనిగిపాట్లు కూడా పడడు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. చిన్న పిల్లల్లాగా మారి దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మాలో చిన్న పిల్లల మనస్తత్వం పెరిగిపోయి మేము పెద్దవారం అయిపోయాం కాబట్టి మాలో చాలా చాలా మార్పులు వచ్చేసి కోపము, ద్వేషము, ప్రతీకారము, గర్వము, అహంకారము ప్రభ మాలో ఉండి రీజనింగ్, లాజికల్ థింకింగ్స్ మాలో వచ్చి ప్రతిదాన్ని ప్రభ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మీరు మాట్లాడినట్టుగా మేము చిన్న పిల్లల్లాగా మారి నీ రాజ్యంలో చేరేంత వరకు ప్రభ నీ దగ్గర కనిపెట్టుకొని నమ్మకంగా, పరిశుద్ధంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా అయ్యా ఉండే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.